దేవుడు స్పష్టమైన అద్భుతాలు జరిగిస్తున్నాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఇదిగో నేనున్నాను, నా మాటలు సత్యం, నువ్వు మర్యాదగా మారు మనసు పొంది నా వైపు తిరుగు, నీ జీవితాన్ని దిద్దుకో అని సూచనగా ఆయన కార్యాలు జరిగిస్తాడు. రెండు, మొదటిది ఎందుకు? వాక్యాన్ని స్థిరపరచడానికి. రెండవది ఎందుకు? మనం మారు మనసు పొందడానికి. మూడవది ఆయన కనికరాన్ని బట్టి కూడా అద్భుతాలు జరిగిస్తాడు. నాయను అనేటువంటి ప్రాంతంలో విధవరాలి కొడుకు చనిపోయాడు, శవాన్ని తీసుకొని వస్తున్నారు, ఆమె ఘోరంగా ఏడుస్తూ ఉంది. ఆయనకి కనికరం వచ్చింది ఆమె మీద. సో ఆ కనికరాన్ని బట్టి వెళ్ళి పాడిని ముట్టి చచ్చినోడిని బ్రతికించి ఆమె కుమారుణ్ణి ఆమెకి ఇచ్చాడు. దీన్ని బట్టి అక్కడున్న ప్రజలు తానెవరో తెలుసుకోవాలి. రెండవది, చనిపోయిన ఆమె కన్నీరు తుడిచి ఆమెకు కనికరాన్ని బట్టి అద్భుతం చేశాడు. మూడు, అద్భుతం ఎందుకు చేస్తాడు దేవుడు అంటే కనికరాన్ని బట్టి కూడా కొన్నిసార్లు దేవుడు అద్భుతం చేస్తాడు. ఇది మూడవ విషయం. మొదటిది ఎందుకు చేస్తాడు చెప్పండి? వాక్యాన్ని స్థిరపరచడానికి. మామూలుగా చెబితే వాక్యం వినరు అనుకోండి, ఒక అద్భుత కార్యం చూశారనుకో, సచ్చినట్టు విధేయత చూపుతారు. అసిసి వాస్యగు ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎవడు వింటలేదట. ఒక నదీ తీరాన చాలామంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి, అయ్యా మీకు రక్షకుడి గురించి చెబుతాను, సృష్టికర్త గురించి చెబుతాను రండి అని పిలిస్తే ఎవరు దగ్గరికి రాలేదట. వాళ్ళని చాలా మొత్తుకొని పిలిచాడు, ఎవరు దగ్గరికి రాలేదు. విసిగి పుట్టింది. వెళ్ళాడు, ఆ నది దగ్గరికి వెళ్ళాడు. నది దగ్గరికి వెళ్ళి, సహోదరా చేపలారా రండి, మీ సృష్టికర్త గురించి మీకు చెబుతాను రండి అన్నాడట. అంతే, కుప్పల తెప్పలుగా చేపలన్నీ కూడా కుప్పల తెప్పలుగా వచ్చి ఒకదాని మీద ఒకటి ఎగసెగసి పడుతూ ఆయన మాట్లాడినంతసేపు అవి వింటా ఉన్నాయట. ఆ మాట్లాడుతున్నంతసేపు ఆయన పిలిచిన పిలుపు జనం విన్నారు. ఇదేంద్రా చేపలను పిలుస్తున్నాడని చూస్తే చేపలన్నీ వచ్చినాయి. మాట్లాడుతూ ఉన్నాడు, చితలాడుతా చేపలు వింటున్నాయి ఆయన మాటలన్నీ. తర్వాత ముగించి ఇంకా బయలుదేరని అన్నప్పుడు చేపలన్నీ వెళ్ళిపోయినాయి. ఈ తంతు చూశారు, బిత్తరపోయారు. ఆయన అసిసి వాసికు ఫ్రాన్సిస్ అంటే దైవజనుడు. ఆ చేపలు వెళ్ళిపోయిన తర్వాత సస్తాబద్దుతో వచ్చారు, అయ్యా నువ్వెవరో సామాన్యుడు కానట్టుందే అని ముందు చెబితే విన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ ప్రాంతానికి వెళ్తాడు, ఆ ప్రాంతంలో ఆయన ఎవరు చేర్చుకోరు. పాప వాళ్ళలో ఒకళ్ళకన్నా దేవుని గురించి చెబుదామని ఆశపడతాడు, ఎవరో చేర్చుకోరు. ఆ దినమంతా తిరుగుతాడు. సాయంత్రం వేళ అయ్యేసరికి అందరూ తలుపులు వేసుకుంటారు, ఒకళ్ళు కూడా ఆయనకి ఆశ్రయం ఇవ్వరు. సాయంత్రానికి అందరూ తలుపులు వేసుకుంటారు, ఎందుకంటే ఆ ఊర్లో తోడేలు వస్తుంది. అది మనుష్య రక్తానికి అలవాటు పడిన తోడేలు. సహజంగా తోడేళ్ళు గొర్రెలను జంతువులను వేటాడతాయి, కానీ ఈ తోడేలు మాత్రం మనుష్య రక్తానికి అలవాటు పడింది. సాయంత్రం వేళల్లో, రాత్రి వేళల్లో అది అటాక్ చేసి మనుషుల్ని, దొరికిన వాళ్ళని చంపేస్తూ ఉంది. అందుకని దానికి భయపడి వాళ్ళు డోర్స్ క్లోజ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అసిసియగు ఫ్రాన్సిస్ లైఫ్ స్టోరీ, జీవిత చరిత్ర మన స్టాల్లో ఉంటుంది, మీరు తీసుకొని చదవచ్చు. నేను చెప్పిన సంగతులు అందులో ఉంటాయి. అంటే అద్భుతాలని దేవుడు ఎందుకు వాడుకుంటాడు అంటే, జనాలు మామూలుగా మాటినరు కదా. కొన్ని చోట్ల కొన్ని కార్యాలు జరిగినప్పుడు జనాలకి కొంచెం బుర్ర తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. అప్పుడు లైన్లోకి వస్తారు. ఆయన ఒక్కడే పాపం వీధిలో ఉంటాడు. కొంతమంది కిటికీల్లోంచి చూస్తూ ఉంటారు, ఇతను అయిపోతాడు ఈరోజు అని. ఎందుకంటే తోడేలు అటాక్ చేసేది. అందరూ గమనిస్తూ ఉంటారు, ఇళ్లలోంచి కిటికీలలోంచి చూస్తూ ఉంటారు. నిజంగా అనుకున్నట్టే తోడేలు వచ్చిద్ది, ఆయన మీద అటాక్ చేయడానికి దగ్గరకు వచ్చిద్ది. అప్పుడు ఆయన గద్దిస్తాడు, దాన్ని తోడేల్ని గద్దిస్తాడండి. ఆగో, దేవుడు నీకు నియమించింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది, నమ్మశక్యంగానివి కానీ నిజంగా జరిగినాయి. అదిగో, దేవుడు నీకు చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది, ఆగక్కడ అన్నప్పుడు అది మహారౌద్రంతో వచ్చేది. కాస్త ఆయన గద్దించినప్పుడు అది ఆగిపోయి మోకాళ్ళ మీద కూర్చుంటుంది. ఇళ్లలో కిటికీలలో నుంచి చూస్తూ ఉంటారు. మనుష్య రక్తానికి ఎందుకు అలవాటు పడ్డా, మనుషుల్ని ఎందుకు దాడి చేసి చంపుతున్నావు, అది నీకు దేవుడిని సెలవైందా, దేవుడు నీకు అలా ఇచ్చాడా, నీకు వేరే ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచి ఉండగా నువ్వు మనుషుల ప్రాణాలను ఎందుకు తీస్తున్నావు అని గద్దించినప్పుడు అది గడగడలాడితే అక్కడే కూర్చుంటుంది. అలా కూర్చున్న తర్వాత దానికి చెప్తాడనమాట, రోజు ఫలానా టయానికి నీవురా వాళ్ళ ఆహారం పెడతారు, తిను, వెళ్ళిపో. ఒక కుక్కకి ఆహారం పెట్టినప్పుడు అది తిని వెళ్ళిపోయినట్టుగా ఇక నుంచి అది తినాలి, అది వెళ్ళాలి, అది ఆజ్ఞ. అది చేసి పోయి వెళ్ళిపో అంటాడు. ఆయన గద్దించినప్పుడు అది వెళ్ళిపోతుంది.
అది వెళ్ళటం వీళ్ళు కళ్ళారా చూస్తారు. అది గడగళ్ళాడుతా మోకాళ్ళ మీద ఉండి అతని మాటలు వినడం చూస్తారు. ప్రియులారా, ఇది నమ్మశక్యంగా ఉందా మీకు? కానీ ఇలాంటి జరిగిన బైబిల్లో కూడా సాక్ష్యం ఇస్తుంది. ఏలియా, నీవు కెరీతు వాగు దగ్గర నేను నీకు చూపించే స్థలంలో దాగి ఉండు, నేను కాకోలములకు సెలవిచ్చాను, అవి నీకు ఆహారాన్ని తీసుకొస్తాయి అంటే కాకులు తీసుకొచ్చి ఆహారము ఏలియాకి ఇచ్చినట్టు బైబిల్లో రాస్తుంది. తెలుసా? దేవుడు కాకులతో మాట్లాడాడు. యోనా కిటికీలో నుంచి, ఓడ కిటికీలో నుంచి విసరబడతాడు. నువ్వు యోనాని మింగాలి, ప్రాణాలతో కాపాడాలి, నేను నీకు చూపించే ప్రదేశంలో అతన్ని నువ్వు బయటికి అక్కివేయాలని తిమింగలంతో దేవుడు మాట్లాడినప్పుడు యోనా గ్రంథాన్ని మీరు చదివితే, యోనా మరి దేవునికి వ్యతిరేకంగా నినివే వెళ్ళమంటే తార్షీషుకు వెళుతున్నప్పుడు ఓడ కిటికీలో నుంచి యోనా విసరబడతాడు. అక్కడ స్టోరీ ఉంది, మీకు అందరికీ తెలుసు. ఆ విసరబడ్డప్పుడు తిమింగలం యోనాని మింగి కడుపులో దాచుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ అది బయటికి కక్కివేస్తుంది. ఎక్కడైతే యోనా ఓడ ఎక్కాడో అదే ప్రదేశాన్ని తీసుకొచ్చి ఆ చేప యోనాని బయటికి కక్కిద్ది. ఇక్కడ తిమింగలంతో నేను మాట్లాడాను అంటాడు. భూ జంతువులతో ఆయన మాట్లాడాడు. గాడిద బిలాముతో మాట్లాడింది మీకు తెలుసు, గాడిద గద్దించింది. అలాగే సర్పము హవతో మాట్లాడిన సంగతి మీకు తెలుసు. అలాగే సింహాలు దూత గద్దింపుకు లోబడి నోళ్ళు మూసినాయి అన్న సంగతి కూడా మీకు తెలుసు. ఇక్కడ దైవజనుడు గద్దించినప్పుడు ఆ తోడేళ్ళు లోబడింది. ఈ కార్యాన్ని దేవుడే జరిగించాడు. ఒకవేళ అతడు ఒక సామాన్యుడిగా ఉండి దేవుడు అతనికి తోడై ఉండకపోతే ఆ వేళ తోడేలు అతన్ని చంపుతుండొచ్చు. కానీ ఆయనకి దేవుడు తోడై ఉన్నాడు. ఆయన ప్రార్థించుకున్నాడు, దేవా నీ శుభవార్త ప్రకటించడానికి నేను బయలుదేరాను, నాకు కోఆపరేట్ చేయి, ఈ ఊరి ప్రజలు నిన్ను నమ్మునట్లు ఒక కార్యం జరిగించన్నప్పుడు తోడేళ్ళని కంట్రోల్ చేయటం ద్వారా ఆ ఊరి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వెవడవో సామాన్యుడవు కావు, ఈ తోడేలు మమ్మల్ని ప్రాణాలు తీస్తుంది, నువ్వు మాట్లాడినప్పుడు అది విన్నది, మోకాళ్ళు వేసింది, గడగళ్ళాడింది, మరి ఇది సామాన్యమైన విషయం కాదు, నువ్వు చెప్పదలుచుకున్నది ఏదో చెప్పు, మేమందరం వినటానికి సిద్ధంగా ఉన్నామని ఊరే కదిలిద్ది. అట్లాగున కొన్నిసార్లు దేవుని మాటలు ప్రజలు వినడానికి, విన్న మాటలు హృదయంలో స్థిరపరచుకోవడానికి కొన్ని అద్భుతాలను దేవుడు ఉపయోగించుకుంటాడు. ఇది మొదటి సంగతి. రెండవది, మారు మనసు పొందడం కోసం అద్భుతాలు దేవుడు చేస్తాడు. అద్భుతాలు అనుభవిస్తూ పాపాన్ని కొనసాగించడం కాదు. అద్భుతాలు అనుభవిస్తూ కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, నేను ఏది ప్రార్థిస్తే అది నెరవేరుస్తూ ఉన్నాడు. మీరు నన్ను అంటున్నారు నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని. దేవుడు నన్ను ఆమోదించాడు, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తున్నాడు అని కొంతమంది అంటారు. పాపంలో కొనసాగుతూ, అక్రమ మార్గాల్లో కొనసాగుతూ నేను ప్రార్థించినప్పుడు దేవుడు వింటున్నాడు, నా ఎడల దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అని అంటారు. ఎందుకు విన్నాడు? ఎందుకు అద్భుతాలు చేశాడు? నీ పాపానికి ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చాడా? ఏం పర్లేదు బేటా, వాళ్ళు అంతే అంటారులే నాన్న, నువ్వు పాపం చేసుకున్నానా, నేను నీ కోఆపరేట్ చేస్తాను, వాళ్ళు వాళ్ళకి చెప్పి నేను వింటున్నానా, ఏంది నువ్వు ఏది అడిగితే అది వింటున్నాను, ఏది చెప్తే అది చేస్తున్నాను బిడ్డ, నువ్వేం పర్లా, నీ తంతు నువ్వు కొనసాగించని చెప్పి దేవుడు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాడా? పాపానికి ఎప్పుడు నిద్రలో కూడా దేవుడు సపోర్ట్ చేయడు. నా పాపాన్ని దేవుడు ఆమోదించాడని ఎవరు ఎప్పుడు అనుకోవద్దు. ఎవరు ఏ చిన్నదైనా పెద్దదైనా పాపంలో ఉంటే దయచేసి వాడు దాన్ని విసర్జించి మారు మనసు పొందటమే మంచిది. లేకపోతే అద్భుతాలు సంగతి ఏమో కానీ దేవుని గద్దింపుకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అద్భుతాలు జరుగుతున్నాయంటే పాపాన్ని సపోర్ట్ చేయటం కాదు, ఈ కార్యాలు చూసైనా మారు మనసు పొందండారా అని దేవుడి పిలుపది. సో రెండవది, అద్భుతాలు ఎందుకోసం అంటే మారు మనసు కోసం. మూడవది, కనికరాన్ని బట్టి ఆయన అద్భుతాలు చేశాడు. నాలుగవది, దేవుని క్రియలు మహిమపరచబడటానికి, దేవుని మహిమార్థమై కూడా ఆయన అద్భుతాలు చేశాడు. ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు గ్రంథంలో రాయించాడంటే ఈ అద్భుతాలన్నీ ఎందుకు చేశాడో ఇవన్నీ రాయించాడు. ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వచనంలో ఒక్క మాట మీదకి మీ మనసును నేను తీసుకెళ్ళి ముగిస్తాను. ఏంటంటే విమర్శ దినము అనే ఒక మాటని ప్రభు ఇక్కడ ప్రస్తావించాడు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేసి ఉంటే వాళ్ళు ఇప్పటికే బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొంది ఉండేవాళ్ళు. కొరాజినా, బెత్సైదా, చాలా అద్భుతాలు మీ కళ్ళ ముందు జరిగినాయి, మీరు చూశారు, కానీ మీరు మారు మనసు పొందలేదు, దేవుని వైపు తిరగట్లేదు. దీని ఫలితంగా మీ గతి ఏమైందో తెలుసా? రేపు విమర్శ దినమందు మీ గతి కంటే సొదొమ గొమొర్రాల గతి లేదా తూరు సీదోనుల గతి ఓర్వతగినదై ఉండును అనే మాట మాట్లాడాడు. దీని అర్థం ఏమిటంటే చాలా స్పష్టంగానే ప్రభు మాట్లాడుతున్నాడు. విమర్శ దినం ఒకటి ఉంది,
ఆ రోజున మీరు చాలా ఇబ్బంది పడతారు అనే మాట ప్రభు మాట్లాడాడు. ఆ విమర్శ దినం అనే దాని దగ్గరికి మీ మనసును ఆకర్షించాలని నేను ఈ వచనం మీకు చూపించాను. ఇందులో భాగంగానే దేవుడు అద్భుతాలు ఎందుకు చేస్తాడు అన్నదానికి ఒక 4 ఆన్సర్స్ చెప్పాను. ఇప్పుడు విమర్శ దినం అన్నదాన్ని దయచేసి మనసులో పెట్టుకోండి. విమర్శ దినం రేపాకి ఎల్లుండు నాయకులకు విమర్శ దినం. దేవునికి స్తోత్రం. రేపాకి ఎల్లుండి ఎవరికి విమర్శ దినం? నాయకులు, జనాలు నాయకులకు తీర్పు తీర్చే దినం అన్నమాట. తీర్పు అయిపోయింది, అది రేపు ఓపెన్ అవుతుంది. మీకు కావాలంటే టీవీలలో వేస్తాడు కదా ప్రజా తీర్పు అని, చూడలేదా? ప్రజా తీర్పు. సరే, ఈ విమర్శ దినం ఈ తీర్పు దినం సంగతి పక్కన పెడితే మనందరం ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విమర్శ దినం ఒకటి ఉంది. విమర్శ దినం అంటే మనందరం ఇంతమంది గుంపులో ఉన్నాను నన్ను గుర్తుపడతాడంటావా అని అనుకోవద్దు. నువ్వు ఎక్కడున్నా, ఏ మూలన్నా, ఏ గుంపులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు కళ్ళు తెరుచున్నా, నిద్రపోతున్నా సరే, ఈ మాట జాగ్రత్తగా విను. ఈరోజు ఇంతమంది గుంపులో నిన్ను గుర్తుపెట్టినట్టే రేపు కోటాను కోట్ల మందిలో నిన్ను ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచి నిలబెడతాడు జనంలో. సూపరో, సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటున్నావు. రేపు పెళ్ళి అయ్యిద్ది అక్కడ. నేను ఎందుకు ఆ పాయింట్ చెప్పాను అర్థం కాల. టప కొట్టారు, మంచి పని చేశారు. మీకేం జరిగిద్దో మీరే ముందు చప్పట్ల రూపంలో చెప్పారు. ఒక్కొక్కరికి మోతం మోగిద్దని. దేవునికి స్తోత్రం. స్త్రీలు పురుషులు అందరూ ఏ భేదం లేదు. ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా అన్యుల సంగతి పక్కన పెడితే క్రీస్తు యేసునందు విశ్వాసులమైన మనకి కూడా విమర్శ దినం ఒకటి ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. మనల్ని కూడా దేవుడు ప్రశ్నించే రోజు ఒక రోజు ఉంది. మనల్ని లెక్క అడిగే రోజు ఒక రోజు ఉంది. ఆ ఒక్క రోజుని దృష్టిలో పెట్టుకొని మన ప్రతిరోజు గడపాలి అన్న ఒక్క మాట మీ దృష్టిలోనికి నేను తీసుకొస్తున్నాను. ఒక రోజు ఉంది, ఆ ఒక్క రోజును దృష్టిలో పెట్టుకొని మన ప్రతిరోజు మనం గడపాలి. ఏ రోజు ఆ రోజు అంటే విమర్శ దినం. ఆ ఒక్క రోజుని దృష్టిలో పెట్టుకొని ఒక భర్త భార్య దగ్గర జీవించాలి, భార్య దగ్గర భర్త జీవించాలి, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు బతకాలి, పిల్లల విషయంలో తల్లిదండ్రులు జీవించాలి, సమాజంలో ప్రజల ముందు ఆ దినాన్ని దృష్టిలో పెట్టుకొనే మనం బతకాలి. చాలామంది అదొక రోజు ఉంది అన్న విషయాన్ని మర్చిపోయి బతుకుతున్నారు. అదొక రోజు ఉంది అన్న సంగతి మర్చిపోయి బతుకుతున్నారు కాబట్టే విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేస్తూ ఉన్నారు. ప్రజెంట్ టైం నీకు ఇచ్చాడు, ఇది నీ సమయం. ఈ సమయంలో నువ్వు క్రియలు చేస్తూ ఉంటావు, దేవుడు మౌనంగా చూస్తూ ఉంటాడు, నిన్ను గదిలిచ్చడు. ఎప్పుడన్నా గద్దిస్తే, చెబితే, కోప్పడితే ఇలా వాక్య రూపంలో తన దాసుల ద్వారా నిన్ను సరిచేయటానికి గద్దించి, హెచ్చరించి, వార్నింగ్ ఇచ్చి నిన్ను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ కూటమి అయిపోయి నువ్వు బయటికి పోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయొచ్చు, దేవుడు మౌనం. లేదా ఈ కూటమి విడిచి కూడా నువ్వు వెళ్ళొచ్చు, దేవుడు మౌనం, నీ ఇష్టం అని. కానీ ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి పూట ఆ విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని సత్క్రైస్తవుడు బ్రతకాలి. ఆ రోజున దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తీర్పు తీర్చేటువంటి రోజు. ఈ భూమి మీద నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నువ్వు జీవించిన జీవితంలో నీ ప్రతి క్రియ లెక్కగట్టబడుతుంది. నీ మాటలు, చేష్టలు, నడతలు సమస్తం. బైబిల్ గ్రంథంలో మన మాటలు కూడా దేవుడు లెక్క రాసుకుంటున్నాడు అన్న సంగతి గ్రంథంలో రచింపబడి ఉన్నది, రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 12:36. మలాకీ గ్రంథము, ఈ రెండు కూడా రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 12:36 ఒకసారి తీసి చూసుకోండి. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చూసారా, విమర్శ దినం అనే మాట ఉంది. ఆ విమర్శ దినంలో లెక్క అడుగుతాడట. ఆ లెక్క అడిగేటప్పుడు పనికి మాలిన మాటల్ని బట్టి కూడా లెక్క అడుగుతాడట. మనం అనుకుంటాం సహజంగా, మనం మాట్లాడుతున్న మాటలు ఎవరు వింటున్నారులే, మనం చాటును చెప్పుకుంటున్నాం, మనం ఏదో మాట్లాడుతున్న అవతల వాడికి కీడుకరంగా మన మాటలు ఎవరు పట్టించుకుంటున్నారులే అని మనం అనుకుంటాం. కానీ దేవుని గ్రంథం చెప్తుంది, దేవుని గ్రంథంలో రచింపబడి ఉంది పరిశుద్ధాత్మ ప్రేరణతో, విమర్శ దినం రోజున నీవు మాట్లాడే ప్రతి మాట వలన కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది అని దేవుడు రాయించి పెట్టాడు. అంటే వ్యర్థమైన ప్రతి మాటను గురించి, పనికిమాలిన మాటలను గురించి, నిందా ప్రచారాలను గురించి, అన్యాయముగా అబద్ధముగా పలికేటువంటి మాటలను గురించి, విశ్వాసి సాటి విశ్వాసం మీద పలికే మాటలు, విశ్వాసులు సేవకుడి మీద పలికే మాటలు, సేవకుడు విశ్వాసుల మీద పలికే మాటలు, ప్రతి మాటని గురించి విమర్శ దినం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. లెక్క ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దినం ఉంది? విమర్శ దినం ఉంది.
ఓకే, ఇది మాటల విషయం ఒక్కటే కాదు, చేష్టల విషయంలో కూడా వర్తిస్తుంది. కొంతమంది దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తులే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ పక్షపాత ధోరణితో మనం జీవించినటువంటి సంవత్సరాల జీవితం అంతా కూడా లెక్కగట్టబడిద్ది. కొంతమందిని మనకిష్టమైన వాళ్ళని ఒక రకంగా, మనకిష్టం లేని వాళ్ళని ఒక రకంగా మనం ట్రీట్ చేస్తాం, వాళ్ళతో ప్రవర్తిస్తాం. అయితే విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక రోజు వచ్చింది, ఆ రోజు దేవుడు ఇలా ఎందుకు చేసావని నన్ను లెక్క అడుగుతాడు, నేను చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అనే భయం అనేది గుండెల్లో ఉంటే నిష్పక్షపాతంగా అందరినీ సమదృష్టితో చూస్తాం. అనుబంధాల విషయంలోకి వచ్చేటప్పటికి సహజంగా ఒక స్త్రీ అత్తగారు అయి ఉంటుంది అనుకో, కూతురును ఒక రకంగాను కోడలను ఒక రకంగాను ప్రేమిస్తారు. ఒకవేళ కోడలు ఏదన్నా తప్పు చేసిందనుకో, చిన్నదో పెద్దదో పొరపాటు జరిగిందనుకో, ఆ చిన్నదో పెద్దదో పొరపాటుని బహిరంగంగా ఆరాడిపరిచి చాలా చీదర చేస్తారు. ఒక మాట నేను మీకు చెప్పనివ్వండి, ఒకవేళ ఎవరైనా ఒక స్త్రీ కోడలుగా ఉండి చిన్నదో పెద్దదో ఒక తప్పు జరిగిందనుకో, బయట వేస్తారా లేదా? ఏ టైపులో బయటేస్తారు? ఒక రేంజ్లో బయటేస్తారు. అదే తప్పు సొంత కూతురు చేసిందనుకో, బయటేస్తారా కడుపులో పెట్టుకుంటారా? బయటేస్తారా కడుపులో పెట్టుకుంటారా? సమాజంలో ఎవరైనా ఏమమ్మా నీ కూతురు ఇలా చేసింది అంటారనుకో, చేసిందా, ఎవరు ఇక్కడ పతివ్రతలు ఎవరు, స్తంభాలు ఎత్తేవాళ్ళు ఎవరు అంటారు. కూతుర్నంటే, తన కూతుర్నంటే. అదే మరో తల్లి కన్నా బిడ్డ అయి ఉందనుకో, క్షమించరు. నలుగురిలో నవ్వులు పాలయ్యే విధంగా మాట్లాడుతా నలుగురిలో ఆరడిపరుస్తారు. నేను ఒక మాట చెప్తాను, ఆమె కూడా ఒక తల్లి కన్న బిడ్డే కదా. ఇంకా చెప్పాలంటే తన ఇంటిని వదిలిపెట్టి నీ ఇంటికి వచ్చింది. ఏమని వచ్చింది? అత్తవి కాదు నువ్వు అమ్మవే అని, మామయ్య కాదు కన్న తండ్రి అన్నట్టుగా మీ పంచన చేరింది. తన ఇల్లు వదులుకుంది, తన వాకిలు వదులుకుంది, తన స్వజనులను వదులుకుంది. మీరే తన సొంతమని తన ఇంటి పేరు కూడా మార్చుకొని ఆఖరికి నీ ఇంటి పేరే తన ఇంటి పేరు చేసుకుంది. నీ కూతురు వేరే ఇంటికి పోయి ఆ ఇంటి పేరు తన ఇంటి పేరు చేసుకుంది. కానీ నీ కోడలు నీ ఇంటికి వచ్చి నీ ఇంటి పేరును తన ఇంటి పేరు చేసుకుంది. న్యాయంగా మాట్లాడాలంటే ఎక్కువ ప్రేమ ఇక్కడే దక్కాలి. కానీ ఏం చేద్దాం, మానవ నైజం. ఎంతమంది ఒప్పుకుంటారండి? ఎంతన్నా చెప్పన్నా కోడల మీద ఎందుకు ప్రేమ పుట్టదు. కొంతమంది అంటారు, మనం ప్రేమ చూపినా అవతల చూపించాలి కన్నా, అవతల కూడా ఉండాలిగా. నేను చెబుతున్నాను, ప్రేమను పుట్టిస్తుంది, ప్రేమను మొలిపిస్తుంది. గోధుమ గింజ నాటితే గోధుమ చెట్టు వచ్చింది, మామిడి గింజ నాటితే వేప గింజ నాటితే. కొంతమంది అంటారు అవతల వాళ్ళు కూడా ప్రేమిస్తే మనం కూడా ప్రేమించవచ్చు అని. ఓకే, ప్రేమించలేదు, నువ్వు ప్రేమించు, తప్పకుండా అవతల వాళ్ళలో కూడా ప్రేమ పుడుతుంది. అందుకు తిరుగులేదు. ప్రేమను పుట్టిస్తుంది. కొంచెం నిదానం కావచ్చు, కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ప్రేమ తప్పకుండా ప్రేమను మొలిపిస్తుంది. దేవునికి మహిమ. నీ సొంత అనుబంధాల విషయంలో కావచ్చు, కుటుంబంలోని వ్యవహారాల విషయంలో కావచ్చు, విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి. ఒక రోజు ఉంది, ఆ రోజున దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఇలా ఎందుకు మాట్లాడావు, ఇలా ఎందుకు ప్రవర్తించావు, ఇది నీకు న్యాయం అనిపించిందా, ఇలా చేయడానికి సిగ్గు అనిపించలేదా, ఇలా తీర్పు తీర్చడానికి నీకు బాధ అనిపించలేదా, ఇలా ప్రవర్తించడానికి నీకు అభ్యంతరం అనిపించలేదా అని దేవుడు రేపటి రోజున నిలదీస్తే, ఒకవేళ అవమానంగా మాట్లాడితే అవమానం శాశ్వతమైంది. ప్రైజ్ ది లార్డ్. సో మాటల విషయంలో, ఎదుటి వాళ్ళ విషయంలో, ప్రవర్తించే విషయంలో, ఇతరుల మీద మనం ప్రచారం చేసేటువంటి నిందా ప్రచారాల విషయంలో కూడా గుండెల్లో భయము ఉండాలి. విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నాకైతే భయం అండి, ఒకళ్ళ మీద ఒక నిందా ప్రచారం వచ్చినప్పుడు. నేను కొంతమందిని చూశానండి, సేవకుల్లోనే చూశాను. అరే వీళ్ళు రేపు దేవుని ముందు సిగ్గుతో తల దించుకుంటారు కదా, రేపు ఏం సమాధానం చెప్తారు వీళ్ళు అని చాలా బాధపడ్డాను. నా మీద కొంతమంది కొన్ని దుర్మార్గపు మాటలు కల్పించి వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే, కొంతమంది పాస్టర్స్ మళ్ళీ నేను కనపడ్డప్పుడు నవ్వుతారు, ప్రైజ్ లార్డ్ చెబుతారు, వందనాలు చెబుతారు. సేవకులు
ఇతరులకు వాటిని పంపిణీ చేశారండి. అది నిజమా అబద్ధమా అనేది వీడు తెలుసుకోవాలి కదా, సహోదరుడు తెలుసుకోవాలి కదా. అది వాస్తవంగా జరిగిందా? జరగకపోతే అది ఒక నిందా ప్రచారం అయితే, నిందను ప్రచారం చేసే కుక్కల జాబితాలో నేను కూడా కుక్కలా చేరతాను కదా. ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత? అయ్యో రేపు దేవుని లెక్క ఒకటి ఉంది కదా, విమర్శ దినం ఒకటి ఉంది కదా. ఒకవేళ దైవజనుడి మీద అబద్ధం పుట్టిస్తే నేను అబద్ధాన్ని ప్రచారం చేసిన అవుతాను కదా అని గుండెల్లో వీసుమంతా కూడా భయం లేకుండా, ఫలానోడి మీద ఇలా ఒక విమర్శ వచ్చింది అంటే చాలా సంతోషంగా దాన్ని చూడటం, అనేక మందికి దాన్ని షేర్ చేయటం, ఆ పాపంలో నేను కూడా వాటాదారుణ్ణి అన్నట్లుగా ఈ పట్టణంలో ఉన్నోళ్లే కావచ్చు, బయట ప్రాంతాల్లో ఉన్నోళ్లే కావచ్చు, ఎంత సందడిగా తిప్పలు పడ్డారంటే ఈ దెబ్బతో షాలేం రాజు అనేవాడు అవుట్ అని సంబరపడిపోయారు. ఆశ్చర్యం చెప్పనా, దేవుడు నా పరిచర్యని ఇంకా రెట్టింపుగా ఆశీర్వదించి నన్ను వాడుకోవటం ఎక్కువ చేశాడు. ఇప్పుడు నేను చెయ్యలేనంత పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు, నేను అలిసిపోయేంత సేవ నాకు ఇచ్చాడు. అబ్బో ఇక నా వల్ల కాదురో బాబోయ్ అన్నంతగా అలిసిపోయేంత సేవ నా చేతికి ఇచ్చి దేవుడు ఆయన పనిని జరిగిస్తూ ఉన్నాడు. కానీ నా పతనాన్ని ఆశించి ఒక అబద్ధంగా నా మీద వచ్చినటువంటి ప్రచారాల్ని 10 మందికి వ్యాపింపజేసిన వాళ్ళు చూసావా, ఈగలు తోలుకుంటూ కూర్చున్నారు. చెరపకురా, ఎవడు గుంట తీస్తే వాడే. ఇక వాడు ఎన్ని ఫీట్లు చేసినా సరే ముందుకెళ్ళట్లా. ఈడి దెబ్బతో పోతాడ్రా అనుకొని పాపం ఎన్నోసార్లు తిప్పలు పడ్డారు, దాని అదేం రెట్టింపు అయిపోతా ఉంది. అసూయ పరులకు, కుళ్ళుబోతు బుద్ధోళ్ళకి దేవుడు ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా? ఈడు ఎవడిని చూసి ఏడుతున్నాడో వాడు ఇంకా ఆశీర్వదించబడుతుంటాడు. ఈ కుళ్ళుబోతు బుద్ధోళ్ళు ఎవరిని చూసి ఏడుతారో వాళ్ళని ఇంకా దేవుడు హెచ్చిస్తాడు. అదే వీడికి శిక్ష, పెద్ద శిక్ష. వీడు ఎవరిని చూసి అయితే ఏడుతున్నాడు వాడు ఇంకా అంతకంతకు ఆశీర్వదించబడుతుంటాడు. వీడు కుళ్ళి చస్తాడు. ఒకవేళ నీ మీద ఎవరైనా అలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటే, నీ మీద ఎవరైనా అలా లేనిపోని కల్పించి మాట్లాడుతూ ఉంటే, దాని విషయంలో వాళ్ళు దేవుని యొక్క తీర్పును ఎదుర్కొంటారు. కానీ ఒక్కటి జాగ్రత్త, నువ్వుగా మాత్రం ఇతరుల మీద లేనిపోని పనికి మాలిన అబద్ధపు మాటలు మాట్లాడదు. తప్పు చేసినా సరే, వాళ్ళు తప్పు మనుషులైనా సరే నువ్వు మాట్లాడకూడదు. నేను మీకు ఎప్పుడన్నా చెప్పానా ఫలానోళ్ళు ఇలా అని అనవసరంగా వేరే వాళ్ళ విషయాలు తీసుకొచ్చి ఎప్పుడన్నా ఎన్నడైనా బిడ్డలారా మీతో మాట్లాడానా? చెప్పండి. మాట్లాడితే అన్న ఫలానా రోజు నువ్వు అవసరం లేని విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడా, ఫలానా ఆయన విషయం అని. ఏ ఆయన గురించి అన్న చెప్పండి. షాలేం రాజు నోటి నుంచి అవి రావు. అనవసరంగా లోకుల యొక్క వ్యవహారాలు పందారం చేయడానికి నాకు అంత ఖాళీ ఎక్కడ తెచ్చింది? దేవునికి స్తోత్రం. వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలన్నీ ఎంచుకొని ఆయనట్ట ఈయనట్ట అని వాళ్ళ వీళ్ళ లోకులే పంచుకునే అంత ఖాళీ నాకెక్కడుందండి? నాకే కొంచెం ఖాళీ దొరికిన ఏకాంతానికి పోవటమో, బైబిల్ ముందేసుకోవటమో, ఏదో సేవాపరంగా పరిగెత్తటమో, ఇంకా కొత్త ప్రణాళికలు రచించుకోవటమో, ఆ పాట రాసుకోవటమో, వాక్యం రాసుకోవడం, ఏదో నా తిప్పలు నేను చేసుకుంటూ ఉంటా. ఎదుటి వాళ్ళని గురించి ప్రచారాలు చేసి పందేరాలు చేసే అంత ఖాళీ నాకు లేదు. ఒకవేళ అలాంటి అవకాశం దేవుడు నాకు అనుమతించి నన్ను పరీక్షించిన పొరపాటును కూడా నేను ఇతరుల ప్రస్తావనలో నేను తీసుకొని రాను. వాళ్ళ పర్సనల్ నాకు ఎందుకండి? ఎవరు లెక్క వాడిది, ఎవరు తీర్పు వాళ్ళది. కానీ కొంతమంది అట్లా కాదు, విశ్వాసులు కొంతమందికి అలాంటి మనసు ఉండదు. కానీ మీ అందరికీ, మీరు నా బిడ్డలు, నన్ను ప్రేమించి నా ప్రభువు నాకు అప్పగెప్పినటువంటి ఆత్మలు మీరందరూ. సో నన్ను పోలు నడుచుకుంటారని మీకు ఈ హెచ్చరికలు చేస్తూ ఉన్నాను. మీ దగ్గర వంకర టెంకర తత్వాలు నేను చూసి ఇష్టపడను. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్త. మనందరికీ విమర్శ దినం ఒకటి. మనందరం దేవుని ముందు ఇలా నిలబడి లెక్క, ఆయన అడుగుతున్నప్పుడు లెక్క చెప్పేటువంటి రోజు ఒక రోజు ఉంది కనుక, ఫస్ట్ ఏం పాయింట్ చెప్పాను? మారు మనసు పొంది జీవించాల్సిన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే విమర్శ దినం ఉంది. మన నోటి మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే విమర్శ దినం ఉంది. 2, మూడవది, మన బంధాలు అనుబంధాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే విమర్శ దినం ఉంది. నీ భార్యను నువ్వు పోషించాలి కష్టపడి, అది నీకు దేవుడిచ్చిన బాధ్యత. అలాగే కష్టపడి నిన్ను పోషించే నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండాలి, అది నీ బాధ్యత. మీరు కన్న పిల్లల్ని వాళ్ళకి రెక్క వచ్చిన దాకా మీరు వాళ్ళని ఆదరించాలి, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి, ఇది మీ బాధ్యత. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీకోసం ఎంతో శ్రమపడి మీ విషయంలో ప్రయాసపడ్డారు కనుక వాళ్ళ రుణం తీరునట్లు వారికి మీ వంతు ప్రేమ మీరు చూపి వారి ముదిమి యందు వారిని నిర్లక్ష్యం చేయకుండా మీరు చూసుకోవాలి. పిల్లలారా, ఇది మీ బాధ్యత.
ఎందుకంటే వీటన్నిటి విషయంలో విమర్శ దినమందు లెక్క అడుగుతాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఏ రోజుకు ఆ రోజు దేవుడి తీర్పు సింహాసనాన్ని కళ్ళ ముందు పెట్టుకొని బతకాలి. దేవుని న్యాయపీఠాన్ని కళ్ళ ముందు పెట్టుకొని బతకాలి. విమర్శ దినాన్ని గుండెల్లో పెట్టుకొని బతకాలి. అమ్మో, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పాను? మొట్టమొదటిది మారు మనసు విషయంలో జాగ్రత్త పడాలి. పాపాలు చేసుకుంటా దేవుడు నన్ను ఏం అంటలేదులే అంటే ఉండి ఒక్కసారి రాలుతాయి పళ్ళు. అయిపోయింది, సింపుల్గా అర్థమైందని చెప్పాలే. 1. 2, మాటల విషయంలో మాటేగా ఏముందిలే వదిలేద్దాం. బ్రదరు ఫలానోడు ఇట్టంటగా తెలిసిందా నీకు? తెలియలేదా? ఊరే భలే పడ్డా కూర్చో. అబ్బాబ్బా ఏం పండుగ ఒక్కొక్కడికి లోకులది పంచుకోవాలంటే. ఏం పండుగ దా కూర్చో. బాయ్ 2 మళ్ళీ టీ తాగుతా. ఈ సుత్తి మీటింగ్కి మళ్ళీ టీ తాగుతా. మొత్తం రాయబడతాయి ఆడ. అదే మలాకి గ్రంథంలో చెప్పింది. అన్యుల సంగతి పక్కన పెట్టి విశ్వాసులు మాట్లాడుకుంటూ వింటాడంట. నా భక్తులు మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారని. వాడట్టా వీడిట్టా నీ దరిద్రం మాట్లాడుకున్నారని ఒక రికార్డ్ అయింది అక్కడ. కావాలంటే చూడు, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు. మలాకి గ్రంథం 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడింది. అద్దుకో పుస్తకం. బాయ్, నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడాయా? నేను వదిలేశాను గాల్లో, మాటలు గాల్లో వెళ్ళిపోయినాయి అనుకోవద్దు. మొత్తం గాల్లో కాదు, గ్రంథంలో ఉన్నాయి. గ్రంథంలో ఉన్నాయి. కొంతమంది వాళ్ళు చేయరు, కానీ లోకుల పాపాలు పంచుకుంటూ ఉంటారు. అది కూడా దరిద్రమే. నీకెందుకు? నీకేమన్నా చెప్పాడా పంజారాలు చేయమని, పంపిణీ చేయమని, దుర్వార్తలు వ్యాపింపజేయమని ఏమని చెప్పాడా? సువార్త చెప్పరు ఇంత ఇంట్రెస్ట్గా. చాయ్ తాగుతాం, 2 మాటలు విందాం దేవుని మాటలని సువార్త చెప్పరు. కానీ లోకుల విషయంలో పందేరాలు మాత్రం బాయ్ 2 కాఫీ. ఇప్పుడు మేము లోకుల పాపాలు పంచుకోబోతున్నాం, కాఫీ తాగుతా పంచుకుంటాం. తమ్ముళ్ళు తేలిగ్గా తీసుకోవద్దు. మన మాటలు దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. నేను ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే నా దేవుడు అవి లెక్క అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అవి నిజమో కాదో నిర్ధారణ లేని మాటలు నేను మాట్లాడకూడదు. నాకెందుకు? అది నా పని కాదు కదా. అవసరమైతే ఒకవేళ ఎవడన్నా తప్పు చేస్తుంటే ఆ తప్పుని కప్పిపుచ్చుదాం. ప్రేమ దోషములను కప్పునని రాస్తుంది కాబట్టి నా సహోదరు తెలియక చేసిందేమో, నా సహోదరుడు తెలియక చేశాడేమో, దిద్దుకునే అవకాశం ఇద్దాం. అవసరమైతే కవర్ చేద్దాం, కప్పిపుచ్చుదాం, కాపాడదామన్న మైండ్ ఉండాలి. కానీ బయటేద్దాం, నలుగురిలో నవ్వుల పాలు చేద్దాం అనేటువంటి ధోరణి మంచిది కాదు. మనుషుడా జాగ్రత్త, నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకు తిరిగి కొలవబడిద్ది అనే మాట బైబిల్లో రాస్తుంది. ఒక బిడ్డకి మనం ఇలా చేస్తే అదే తీర్పు మళ్ళీ మన బిడ్డలకు జరిగే అవకాశం ఉంది. కనుక ఎవరు స్త్రీ అయినా పురుషుడైనా సరే గుండెల్లో భయం పెట్టుకొని బతకాలి. లోకులు పిల్లలు కదా అని మనం మనకిష్టం వచ్చిన తీర్పులు తీరిస్తే దేవుడు రేపు మన బిడ్డలకు కూడా అలాంటి తీర్పులు తీర్చే అవకాశం ఉందని జాగ్రత్త పడాలి. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? ఇది అర్థం కాకపోవటానికి అంత పెద్ద బైబిల్లోని మరణం ఏం కాదులే. ఇది ఎందుకు అర్థం కాదు? సూపర్గా అర్థమైంది.